గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏం చేస్తున్నారు? ఈ రోజు అపర్ణ ఏం బ్రేక్ఫాస్ట్ చూపిస్తుంది అని ఆలోచిస్తూ టీవీ ముందు కూర్చున్నారా? ఎస్, ఈ రోజు నేను చూపించబోతున్న బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పాలక్ కిచిడి. జనరల్ గా బ్రేక్ఫాస్ట్ లో కిచిడి మనందరం తింటూనే ఉంటాం, కానీ పాలకూరతో స్పెషల్ గా ఎందుకు చేస్తున్నాను అంటే ఏంటి, మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఎదిగే పిల్లలు ఉంటూనే ఉంటారు కదా. అందరికి ఇప్పుడు క్రైటీరియా ఏంటి అంటే కొంచెం ఒక ఇంచు తక్కువ ఉన్నా సరే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. హైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. మరి అందరు చక్కగా హైట్ పెరగాలి అంటే కాల్షియం ఎక్కువగా ఉండాలి, అంటే పాలకూర ఎక్కువగా తినాలి, ఎందుకంటే అందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే ఈ రోజు మీ ఇంట్లో ఉన్న ఎదిగే పిల్లల కోసం ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలోని బ్రేక్ఫాస్ట్ పాలక్ కిచిడి. సో నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. పాలక్ కిచిడి. సో ప్రాసెస్ అయితే మీకు అందరికీ తెలుసు, కాకపోతే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ లో కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఉండొచ్చు. ఇప్పుడైతే ముందు స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను డైరెక్ట్ గా. అందులో ఫస్ట్ నూనె వేస్తున్నా. ఓకే, యాక్చువల్లీ కుక్కర్ లో కాబట్టి కొంచెం వేడవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర. జీలకర్ర వేగుతోంది కదా, ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేస్తున్నాను అంటే సోంపు. బేసిక్ గా మనం సోంపు ఎక్కువ వేయం కదా, కానీ వేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అలాగే మిరియాలు. కిచిడి అంటే ఖచ్చితంగా మిరియాలు ఉండాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యి ఎప్పుడైతే మంచి స్మెల్ వస్తుందో అప్పుడు ఇందులో ఏం వేయాలి అంటే ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. అండ్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు, చాలు. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మామూలుగా కిచిడి చాలా మంది ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటారు. సో ప్లెయిన్ గా చేసుకుంటే అంటే రెగ్యులర్ గా ఎలాగో ప్లెయిన్ గానే చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైనా ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొంచెం ఇంగువ, అలాగే పసుపు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను పాలకూర వేసుకుంటున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో యాక్చువల్లీ మామూలుగా కిచిడి అంటే కందిపప్పు వాడతారు, లేదంటే పెసరపప్పు వాడుతూ ఉంటారు కదా. నేనైతే రెండు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ పెసరపప్పు, అలాగే కందిపప్పు, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందులో
ధనియా పొడి. అంటే ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి ప్లెయిన్ కిచడీ తిన్నట్టయితే అస్సలు ఉండదు, ఎందుకంటే ధనియా పొడి, జీరా పొడి ఇవన్నీ కూడా వేస్తున్నాను కాబట్టి. కొద్దిగా జీరా పొడి, అలాగే గరం మసాలా అండ్ కొంచెం కారం కూడా, కొంచెం అంతే. ఫైనల్ గా ఇప్పుడు రైస్ వేసే ముందు ఉప్పు. ఓకే, కలిపేసాను శుభ్రంగా. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ వేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో మీకు కూడా తెలుసు కదా, అయినా ఒకసారి చెప్తున్నాను. యాక్చువల్లీ రైస్ అయితే 1 కప్ తీసుకున్నాం కదా, బట్ అందులో మనం పప్పు కూడా వేసాం కాబట్టి దానికి కూడా సరిపడేంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసాము అంటే అంతే. ఓకే, ఇప్పుడు 3 విజిల్స్ రావాలండి. సో 3-4 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకోవాలి కదా, నేను కూడా అదే పని చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ముందు ఓపెన్ చేసి చూస్తా. ఓకే, ప్రెషర్ పోయింది మొత్తం. వావ్, చాలా చక్కగా ఉడికిపోయింది. ఆహా, ఓకే, కిచిడి రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేసుకుంటాను. పాలకూర కిచిడి. చాలా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా సర్వ్ చేసేటప్పుడు మీరు ఎవరికైనా సరే పైనుంచి ఇలా చక్కగా నెయ్యి వేసి సర్వ్ చేశారు అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పాలక్ కిచిడి రెడీ అయిపోయింది, తినడానికి రెడీగా ఉంది. సో మీరు తింటారా? అయితే మీరు ఏం చేయాలి అంటే పాలక్ కిచిడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసి ఇంట్లో తయారు చేసుకొని అప్పుడే తినాలి. ఇప్పుడైతే నేను తినగలను, ముందైతే మీరు పాలక్ కిచిడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పాలక్ కిచిడికి కావలసిన పదార్థాలు: రైస్ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, వెల్లుల్లి 3, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. పాలక్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సోంపు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత పాలకూర, పెసరపప్పు, కందిపప్పు, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, కారం కూడా వేసుకొని తగినంత ఉప్పు, బియ్యం కూడా వేసి సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పాలక్ కిచిడి రెడీ.
పాలక్ కిచిడికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. యాక్చువల్లీ చాలా వేడి వేడిగా ఉంది, ఇలాగే తినాలండి. ఆహా, ఎంత బాగుందో. కిచిడి అంటేనే చాలా ట్రెడిషనల్ ఫ్లేవర్స్ ఉంటాయి, అండ్ మనం ఇంకా సింపుల్ గా కాకుండా చాలా యాడ్ ఆన్స్ చేసాం కదా. సింప్లీ సూపర్, అలా వెళ్ళిపోయింది. వావ్. అండ్ పాలకూర ఆబ్వియస్లీ ఇది మనం జనరల్ గా తినడానికి అంత ఇష్టపడడం, అంత టేస్ట్ గా ఉండదని చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా తింటే మాత్రం చాలా 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 బాగుందండి. మరి మీరు తింటారు కదా, ఈజీయే కదా, బ్రేక్ఫాస్ట్ లో చేసేసుకోండి, అయిపోతుంది. అండ్ అలాగే దీనికి కాంబినేషన్ గా నేను ఒక మంచి ఫ్రై చెప్దాము అనుకుంటున్నాను. అదేంటి అంటే మష్రూమ్ బార్లీ ఫ్రై. సో మరి నేను చూపించేస్తాను, మీరు చూసేయండి. మష్రూమ్ బార్లీ ఫ్రై, దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ అలాగే ప్రొసెసర్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ముందేం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. తర్వాత ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను వెల్లుల్లి వేసేస్తున్నాను. మామూలుగా కిచిడీలో జనరల్ గా మనం సాంబార్ అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా రెగ్యులర్ గా. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఫ్రై. ఇప్పుడు నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు. చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం మష్రూమ్ వేసుకోవాలి. ఫ్రై అన్నాం కాబట్టి చక్కగా డీప్ గా కొంచెం ఎక్కువగా ఫ్రై అయ్యేది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. అలాగే కారం. ఇంకాసేపు ఫ్రై అవ్వాలి ఇవి. సో ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే మామూలుగా ఈ మష్రూమ్ బార్లీ ఫ్రైకి ఏం చేయాలి అంటే బార్లీ ముందుగానే నానపెట్టేసి పెట్టుకోవాలి. సో దట్ చక్కగా ఫ్రై అయిపోతుంది. తర్వాత టైం వేస్ట్ కూడా ఉండదన్నమాట, ఎక్కువ టైం తీసుకోదు. సో అందుకని నేను కూడా ముందే నానపెట్టుకున్నాను. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి బార్లీ నానపెట్టేసి వచ్చేసేయండి. నానపెట్టేశారా? ఇక్కడ నానపెట్టాను కదా, అది కూడా బార్లీ చక్కగా నానిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, అండ్ మీరు చూస్తున్నారా చక్కగా ఫ్రై అయిపోయింది కదా మష్రూమ్ కూడా, అండ్ ఆనియన్ అయితే ఇంకా క్రిస్ప్ గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నానపెట్టుకున్న బార్లీ వేసేయాలి. ఇలా అయితే లాభం లేదు. ఓకే, మామూలుగా బార్లీ జావా ఇవన్నీ తాగాలంటే బోరింగ్ అనిపిస్తుంది. అదే ఇలా ఫ్రై లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. జనరల్ గా సగ్గుబియ్యం సాబుదానాతో ఇలా ఫ్రైస్ అవి చేసుకుంటూ ఉంటారు కదా. అండ్ అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఎలాగో గార్నిషింగ్ లో వాడతాం, బట్ స్టిల్ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది అనేసి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయిపోయినట్టే.
చూసారా ఎంత సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. చాలా బాగుంటుంది. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేస్తాను. దీని మీద నుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే అయిపోయింది. రెడీ. మష్రూమ్ బార్లీ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మీకు ఇలాగే ఒక గిన్నెలో వేసేసి పిల్లలకి అలా స్పూన్ వేసి ఇచ్చేసినా సరే చక్కగా వాళ్ళు స్నాక్స్ లాగా తినేస్తారు. చాలా హెల్తీ, చాలా టేస్టీ కూడా. మరి వెంటనే మీరు మష్రూమ్ బార్లీ ఫ్రైకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మష్రూమ్ బార్లీ ఫ్రైకి కావలసిన పదార్థాలు: బార్లీ 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లి 4, మష్రూమ్స్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు సరిపడేంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్. మష్రూమ్ బార్లీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసుకొని వేడైన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత మష్రూమ్స్ ముక్కలు, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి చివరిగా నానబెట్టిన బార్లీ కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ బార్లీ ఫ్రై రెడీ. మష్రూమ్ బార్లీ ఫ్రైకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇలా తీసుకొని ఏదైతే కిచిడి పాలకూర కిచిడి ఉందో అందులో ఇలా మిక్స్ చేసుకొని ఇందాక ఎంతో బాగుందని తెగ హ్యాపీ ఫీల్ అయినా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. వావ్. నేనైతే ఇవాళ దీన్ని తీసుకెళ్ళిపోతున్నాను. ఎంత బాగుందో సీరియస్లీ. మామూలుగా అయితే మనం కిచడీలో చాలా పాలకూర అదంతా ఆ ఫ్లేవర్ ఉంది కదా, ఇప్పుడు బార్లీ కూడా కలిసి సూపర్ గా ఉందండి. అండ్ మష్రూమ్ సూపర్. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేస్తే గానీ మీకు తెలియదు నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అనేసి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? వెంటనే చేసేస్తారా? ఖచ్చితంగా చేసేయాల్సిందే, ఎందుకంటే టేస్ట్ ని అస్సలు మిస్ అవ్వకూడదు కదా, అందుకని. సో మరి ఇది ప్రిపేర్ చేసేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే అప్పుడు నేను ఇక్కడ ఉండను కదా, అందుకే ఆన్లైన్ లో చూడాలి. www.facebook.com/etvabruchi అని టైప్ చేయగానే ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఉంటాయి అండ్ చక్కగా మీరు చూడొచ్చు. అలాగే ఆ పేజ్ కి లైక్ కూడా కొట్టేయండి. అండ్ www.youtube.com/etvabruchi అని టైప్ చేస్తే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. అక్కడ ఎంచక్క యూట్యూబ్ ఛానల్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ని ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు కొత్తగా వీడియోస్ అప్లోడ్ అవగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హ్యాపీగా వెతుక్కునే పని లేకుండా చూసేయచ్చు అనమాట. అండ్ అలాగే లైక్ కొట్టి కమెంట్ పెట్టండి ఏ వంట నచ్చింది, ఏ వంట నచ్చలేదు అని చెప్పేసి, సరేనా? ఇప్పుడు అయితే మీరు ఇంటిలోకి వెళ్ళిపోయి వెంటనే ఇది ప్రిపేర్ చేసేయండి. నేనేం చేస్తాను అంటే రేపటికి ఏం బ్రేక్ఫాస్ట్ మీకు చూపించాలి అని థింక్ చేసి ఒకటి ఫైనలైజ్ చేసేసుకొని మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care and keep cooking and eat healthy. Bye-bye. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. శాకాహారమైన మాంసాహారమైన ఐస్ క్రీమ్ల నుంచి చాయ్ బిస్కెట్ దాకా, ఇన్స్టెంట్ ఫుడ్ నుంచి ఫుల్ మీల్స్ దాకా, ఇండియన్ వెరైటీస్ నుంచి ఇటాలియన్ వంటల దాకా వేల కొద్ది
కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.